అనేది క్లుప్తంగా స్పష్టంగా ఇది అసలు విషయం. ఇప్పుడు దీని చుట్టే ఇక రాజకీయం అంతా తిప్పుతున్నారు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మన నీటి మీద వీళ్ళకి చాలా ప్రేమ ఉంది అందుకే పెడుతున్నట్టున్నారు అనుకున్నాము. కానీ మళ్ళీ దీన్ని మరొకసారి రాజకీయ వేదికగా మార్చేసిన పరిస్థితి చూసాం నిన్న. మొత్తంగా ఇదంతా కేసీఆర్ చేసిన పాపమే అని మొత్తం తీసేసి కేసీఆర్ మీద పడేశారు మళ్ళీ. సో మరి ఇది ఏ మలుపు తిరుగుతుంది అంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా ఇక్కడ రాజకీయ రంగు పులుముకోవడం మీదనే ఎక్కువ ఉంది. ఇదే మాట నిన్న అక్కడ చెప్పారు, ఏపీలో కూడా అన్నారు. ఏమని? ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు రాజకీయమే చేస్తుంది తెలంగాణ తప్ప ఇక్కడ వాళ్ళకు మా హక్కులు మా నీళ్ళ విషయం పట్టట్లేదు, మేము ఏదో వరద జలాలతో కట్టుకుంటుంటే రాజకీయం చేస్తుంది తెలంగాణ అనే మాట వాళ్ళు వాడారు. దాన్నే యాస్టిస్గా నిన్న సీఎం రేవంత్ గారు మాట్లాడడం అనేది చూసాం మనం. సరే, ఇంతకీ అపెక్స్ కౌన్సిల్లో ఏం జరిగింది 2016 నాటి అపెక్స్ కౌన్సిల్లో అనేది ఇక్కడ కీలక అంశం. ఇక ఇవాళ నుంచి దీనికి సంబంధించిన విషయాలన్నీ మనకు బయటకు వస్తుంటాయి. సో ఏపీ రాజకీయాలపై మేము అప్రమత్తమయ్యాం. చంద్రబాబుకు సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర సీఎం, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరేం చెప్తే మోదీ అది వినొచ్చు, అంత మాత్రాన బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ. అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన ప్రణాళిక వ్యూహరచన మా దగ్గర స్పష్టంగా ఉంది. గ్రేట్. సీఎం గారు అద్భుతమైన మాట చెప్పారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, గోదావరి బేసిన్లో మాకు రావాల్సిన 1000 టీఎంసీల వాటా, అట్లాగే కృష్ణా బేసిన్లో మాకు రావాల్సిన 500 టీఎంసీల వాటా మీరు ఖచ్చితంగా వాడుకోండి అని కనుక చంద్రబాబు నాయుడు మాట ఇస్తే, అంటే ఏపీ సీఎం కనుక మాట ఇస్తే, ఎన్ఓసి ఇస్తే, క్లియరెన్స్ ఇస్తే మీరు ఏమైనా చేసుకోండి అనే మాట కూడా సీఎం గారు చెప్పారు. ఇది మంచి ఆలోచన. కానీ దీన్ని పరిణామాలు ఎలా ఉంటాయి ఈ మాటకు సంబంధించి అనేది మనం వేచి చూడాలి. నిజానికి మరి సీఎం ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? చెప్పాను కదా, రైపెన్ రైట్స్, రీపెన్ రైట్స్ అని ఒక రైట్స్ ఉంటాయి. ఏది మీ ముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే ముందు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకే హక్కులు ఉంటాయి. సో అలాంటి నీటిని వాడుకునే హక్కు ఉంటుంది, వస్తుంది, ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది. సో ఆ ఉద్దేశంతో మరి ఇలా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినా కూడా ఆ రైట్స్ ప్రకారం వెళ్తే ఇది జరిగే పని కాదు. కాబట్టి ఈ వివాదం ఎప్పటికీ తేలదని అనుకుంటున్నాను నేను. మరి ఇది చాలా కీలక అంశం కాబట్టి మరి దీని మీద మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ మధు గారు లైన్లో ఉన్నారు. మధు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మధు గారు. హలో మధు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మీరు బనకచెర్ల అంశం చూశారు నిన్న. సీఎం గారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అఖిలపక్ష సమావేశం పెట్టారు. సో దీనిలో ఏం తేల్చారనుకుంటున్నారు మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టడం అనేది ఖచ్చితంగా శుభసూచకం. రైట్. ఎందుకంటే ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ నాయకులు మేల్కొంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి పాలనలోన జరగవలసినంత అన్యాయం జరిగిపోయింది. రైట్. మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇవాళ బనకచెర్ల గురించి మనం ఇంత గగ్గోలు పెడుతున్నాము. కాకపోతే ఇంతకు మించిన ప్రాజెక్టులు అనుమతులు లేకుండా అరకొర అనుమతులతో కింద కట్టేసి వాటికి నీళ్లు రాబట్టేసుకున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. కానీ దాన్ని మనం చారిత్రకంగానే చూడాలి. ఎందుకంటే అలా అన్యాయం చేశారు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశంతో పోరాడాము, తెలంగాణ మనకు వచ్చేసింది అని అంటున్నారు. ఎస్, వెల్ అండ్ గుడ్. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తయిన ఈ నేపథ్యంలోన ఇప్పుడు కనీసం ఈ 10 ఏళ్లలోన యుద్ధ ప్రాతిపదిక పైన మనకు కేటాయించిన, అంటే గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, కేటాయించిన నీటిని సమర్థంగా పూర్తి స్థాయిలో వినియోగించుకునే అడుగులు అంతగా పడకపోవడం అనేటువంటిది మనం కాస్త ఆలోచించాలి. సార్, పడకపోవడం కాదు సార్, అంటే సారీ సార్, పడకపోవడం కాదు. తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టు కూడా గత ఆంధ్ర పాలకులు, అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ఎవరు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు అక్కడ పూర్తి చేయలేదు కాబట్టే
తెలంగాణ ఉద్యమం వచ్చింది. రైట్. తెలంగాణ ఉద్యమం ఊరికే మనకేదో రాష్ట్రం కావాలి అని పొద్దుపోక చేసిన ఉద్యమం కాదు కదా. కరెక్ట్. ఇంత ఘోరాలు జరిగినందుకే వద్దురా నాయన, నీ బతుకు నీది మా బతుకు మాది అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది బిఎస్ గారు, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది ఇదేదో సిటీలోనే పెంట్ హౌస్ కట్టడం లాంటిది కాదు కదా. మొట్టమొదటి కట్టేసి తర్వాత బీఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకుందాము అనుకునేటువంటి స్కీమ్ కాదు కదా. కరెక్ట్. సో ఇప్పుడు నిన్న అయితే నేను అనేది ఏంటంటే, ఓకే పక్షాలన్నీ మేల్కొన్నాయి, ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలిపించింది. అవును, అఖిల పక్షాన్ని పిలిచి ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టును కట్టకుండా అడ్డుకోవడానికి మనం ఏం చేయాలి, మన మిగులు నీటిని మనం ఎలా వాడుకోవాలి, ఇప్పటి నుంచి మన కార్యాచరణ ఎలా ఉండాలి అన్న దిశగా అడుగులు వేయండి నాయన అంటే, మళ్ళీ ముఖ్యమంత్రి ఏం చేశారు, 2016 నాటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోన కేసీఆర్ అట్లా చెప్పారు అని రాజకీయంగా మాట్లాడితే ఎట్లా. అందుకే వజ్రనాథ్ గారు ఒక మాట అన్నారు, ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ. ఆయన ఏమన్నారు, ఆయన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్నారు, గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. కరెక్ట్. అలా కాదు కదా. రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ కలవాల్సిన సమయంలో మళ్ళీ గతంలో మీరు ఇట్లా చేశారు, గతంలో మీ వల్లనే బీజం పడింది, అవును గతంలో కాళేశ్వరం కట్టాడు, దాన్ని మీరు ఏం చేశారు, కూలిపోయింది చీలిపోయిందని దాన్ని ఒక అదేదో మ్యూజియం లో పెట్టే వస్తువులాగా మార్చేయడానికి మీరు ప్రయత్నించట్లేదా? అదొక్కటే కాదు సార్, కాళేశ్వరంలో ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది తెలంగాణ ప్రజలకి, కాళేశ్వరం అలా ఎండబెట్టడం ద్వారా కాళేశ్వరం పూర్తిగా కుప్పగూలిపోతే ఏపీకి మరిన్ని టీఎంసీల నీళ్ళు హ్యాపీగా తరలించుకుపోవచ్చు అనే కుట్ర కూడా ఉందేమో అనే ఒక ఆలోచన ఉంది. సార్ ఒకటైతే నేను చెప్తున్నానండి సార్, మనం ఇక్కడ రాజకీయాలు చేస్తుంటాము, అక్కడ ఏపీలోనే చంద్రబాబు నాయుడు గారు చక్కగా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చేసే సమయంలో రాజకీయాలు చేస్తారు, అన్ని విషయాలు రాజకీయం చేయరు. మనము మనకు సంబంధించిన విషయాలు కూడా రాజకీయాలు చేస్తూ కూర్చుంటాం. పక్కవాడికి అంటే పిట్టబోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా కేంద్రం కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు వాళ్ళకి అనుమతి. ఇప్పుడు మీరు చాలా ప్రిడామినెంట్ చేంజ్ నేను మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎంపీ కిషన్ గారు వెళ్ళి కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గారిని కలిశారు. అవును, పాటిల్ గారిని కలిస్తే ఆయన ఏమన్నారు, మేము అన్ని పరిశీలించి అనుమతులు ఇస్తాం, అట్టెట్టిస్తాం, భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత కానీ మేము అనుమతులు ఇవ్వము అని అన్నారు. ఈ మాటకు కేంద్రం కట్టుబడి ఉంటే బనకచెర్ల ప్రాజెక్ట్ రాకూడదు. సార్, చంద్రబాబు నాయుడు మోడీ గారి స్నేహం ముందు జలశక్తి మంత్రి కిషన్ రెడ్డి అన్న పని చేస్తారా సార్? అది ప్రభుత్వాన్ని నిలబెట్టే సార్, ఒక ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే శక్తి, కూలగొట్టే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉన్నప్పుడు ఈ ఒక ప్రాజెక్టు గురించి తెలంగాణలో అపోజిషన్ ప్రభుత్వం ఉంది, ఇలాంటి చోట ఒక ప్రాజెక్టు లేదంటే తెలంగాణలో వాళ్ళ పార్టీని తిరస్కరించిన ప్రజల ప్రయోజనాలని బీజేపీ ఎందుకు పట్టించుకుంటారు సార్? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీకు మోడీతో స్నేహం ఉండొచ్చు, కేంద్రంలోనే మీకు బలం ఉండొచ్చు, కానీ అన్నిటికీ అనుమతి. అరే ఇవి రెండే కదా కావచ్చు జనంలోకి రావడానికి. సార్ కాదండి, ఇదే సీఎం సార్, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ మోడీ అని ఎందుకు అనలేదండి? నిన్న మోడీ అనుమతులు ఇచ్చావో నీకు మూడింది అని మాట మాట్లాడాలి కదా ఇదే వేదిక మీదుగా. అంటే ఇప్పుడు పాతవి తవ్వుకొని ఒకరి మీద బురద జల్లుకొని రాజకీయంగా బురద జల్లుకోవడం వేదిక కాదు కదా ఇది. ప్రతి సమావేశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగించుకోవాలి అనేటువంటి నారో మైండెడ్నెస్ ఉన్నంత కాలము. ఇప్పుడు ఇంకోటి ఆయన ఒక మాట అన్నారు సీఎం గారు, ఏంటి, గోదావరి నుంచి 1000, కృష్ణ నుంచి 500 టీఎంసీలు మీరు వాడుకోవచ్చని మాకు ఎన్ఓసి ఇవ్వండి. ఎవడిస్తాడండి ఎన్ఓసి? ఇచ్చినా కూడా దానికి విలువ ఎక్కడ ఉంటదండి? కాదు పోనీ ఇచ్చారే అనుకోండి, అరే ఇప్పుడు ఉన్న నీటిని వినియోగించుకోవడానికి మీ దగ్గర ప్రాజెక్టులు లేవు కదా. ఎగ్జాక్ట్లీ 400-500 మించి ఇంతవరకు వాడలేదు మనం ఏ టీఎంసీలు. అవును, ఇప్పుడు నీళ్లు కావాలి అంటున్నాము, దాన్ని నిల్వ ఉంచుకోవడానికి కానీ దాన్ని వాడుకోవడానికి కానీ కట్టడాలు ఏమున్నాయి, కట్టిన కట్టడాలను వంకలు పెట్టి నెపం పెట్టి కమిషన్లు వేసి 2 ఏళ్ల నుంచి ఎండ పెడుతున్నారు దాన్ని, 2 ఏళ్ల నుంచి పనికి రాకుండా శిథిలావస్థకు తీసుకొస్తున్నారు దాన్ని. ఇప్పుడు నేను ఒకటే అండి, కాళేశ్వరంలో లోపం ఉంది అని మీరు అంటారు, ఓకే ఒప్పుకుందాం లోపం ఉంది, అవును కేసీఆర్ తిన్నాడే అనుకుందాం, దాన్ని పక్కన పెట్టండి. మీ అభిప్రాయం ప్రకారం అది ఏమైనా కావచ్చు, కానీ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, కనిపిస్తుంది కదా, అయితే జరుగుతుంది కదా, మరి దాన్ని ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు? ఆలోచించాలి కదా, దాన్ని ఆలోచించాలి. అంటే బియాండ్ ది పాలిటిక్స్ ఆలోచించనంత కాలము తెలంగాణకి దుస్థితి తప్పదండి. మళ్ళీ ప్రజలు తిరగబడి అరే మీరు ఇట్లా చేస్తే మీకు బాగుండదని
కబడదారుని హెచ్చరిస్తే తప్ప తప్ప ఈ పరిస్థితులలో మార్పు రాదు. ఎస్, స్టేట్స్మెన్షిప్ అనేది రావాలి రాజకీయ నాయకుల్లో. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఈ సందర్భంలో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ సార్, ఓకే పాత కథల గురించి తవ్వుకోవడం తప్పని మనం ఎంత అంటామో, ఆ రోజుల్లో కేసీఆర్ అన్న మాట కూడా అంతే తప్పు కదా. రైట్. ఇవాళ మీరు గోదావరి జలాలను కింది వాళ్ళు తన్నుకుపోతున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారని రంకెలు వేస్తున్నటువంటి ప్రతిపక్షము అప్పట్లోన గోదావరి జలాలే రాయలసీమకు దిక్కని ఎలా మాట్లాడారు? అవి కూడా ఇప్పుడు గతాన్ని తవ్వుకోకూడదు నిజమే, కానీ అవే కదా ఇవాళ రచ్చకు కారణాలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు సీఎం గారు చెప్పిన మాటను మీరు సమర్థిస్తున్నారా? అంటే ఇదంతా కేసీఆర్ పాపమే, ఇదంతా కేసీఆర్ పాపం అనట్లేదు, కేసీఆర్ పాపం అని నేను అనట్లేదు. నేను ఇది ఎవరి పాపమో ఎవరి పుణ్యమో చర్చించుకునేటువంటి సమయం కాదు. చాలా కీలకమైన సమయంలోన అందరూ కలిసికట్టుగా అడుగులేయాలి. అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని తిట్టుడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిట్టుడు, వీళ్ళిద్దరు కలిసి బీజేపీని తిట్టుడు, బీజేపీ వీళ్ళిద్దరిని తిట్టుడు, ఇంతేనా రాజకీయాలు? మనం వేరే ఆలోచించాల్సిన పని లేదా? రైట్, ఇది కరెక్ట్ సమయం. వీళ్ళు తన్నుకుపోతున్నాడు, వాడు హ్యాపీగా ప్రాజెక్టులు కట్టేసుకుంటున్నారు, వాళ్ళు చేయవలసినంత చేసేస్తున్నారు. ఇప్పుడు దేనికోసం తెలంగాణ రాష్ట్రం మనం తీసుకున్నట్టు? రైట్, రైట్ సార్, రైట్ సార్, దీనికి ఒక సొల్యూషన్ కావాలి. సో ఈ రోజు రాజకీయాలకు అతీతంగా కావాలి, తెలంగాణకు నీళ్లు కావాలి అనే లక్ష్యంతో కావాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. రాజకీయ నేతల్లో మార్పు రావాలని కోరుకుందాం మధు గారు. ఎందుకంటే ఇది 3 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కదండి. ఎగ్జాక్ట్లీ. సాగునీళ్లు ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ లోను మనం సింధు నదిని ఆపేస్తేనే వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అవును, అలాంటిది ఇక్కడ పైన ఉన్న మనము కింద వాడు చూసి ఇది చాలా నిజంగా చారిత్రకంగా నవ్వు తెప్పించే అంశం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. డిబేట్ లోనే మన దుర్గా ప్రసాద్ ఆయన అదే మాట అన్నారు, కాదండి పైన ఉండేది ఎవరు కింద ఉండేది ఎవరు, ఏం మాట్లాడుతున్నారు? 100% కరెక్ట్. పైన ఉన్న మనం భద్రంగా ఉంటే కింది వాడి దగ్గర గొడవే రాదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ సార్. మనం వాడుకోగలిగితే పూర్తి స్థాయిలో మన కేటాయించిన నీళ్లు మనం వాడుకోగలిగితే ఈ గొడవే లేదు. తెలంగాణ రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఎగువన ఉన్నాము, మనము అందుకే నేను రఘునందన్ రావు గారు ఒక మాట అన్నారు, మిగులు జలాలు అంటున్నారు గోదావరికి, పైన ఏం కట్టాము, ఏం నీళ్లు కింద వదులుతున్నాయి, వాటి మిగులు జలాలు ఏంటి, మనం ఏం కట్టలేదు, మొత్తం వాడుకుపోతూ ఉంటే ఇంకా మిగులు జలాలన్న మాట ఎక్కడి నుంచో. నిజంగా సార్, ఎంత విషాదం. తెలంగాణ దుస్థితి ఎంత దారుణం అంటే, అటు కృష్ణా జలాల్లో నీళ్లు వాడుకోలేకపోతున్నాం, ఇటు అన్ని పరివాహక ప్రాంతం అంతా తెలంగాణదే ఉండి కూడా సస్యశ్యామలం కావాల్సిన నిజంగా తెలంగాణ రాజకీయ నాయకుల పాపమో లేదంటే ఇది తెలంగాణ ప్రజల శాపమో కానీ, 2 అద్భుతమైన నదులు గోదావరి కృష్ణా నదులు చెరువు ఒక పక్కన ప్రవహిస్తున్నా కూడా గుక్కెడు మంచినీళ్ళు కూడా లేదంటే సాగునీళ్లు కూడా సంపాదించుకోలేనంత దుర్భర రాజకీయ నేపథ్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎప్పటికి మారుతుందో చూడాలి. ఒకటే సార్, నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేను ఆశిస్తున్నది అన్ని పక్షాల నుంచి ఏంటంటే, బై ఒక్కరకు అందరూ కలిసి కట్టే, ఓకే మనలో మనకు సవాలక్షల విభేదాలు ఉండొచ్చు, పక్కవాడు మన పైన దండయాత్ర చేస్తున్నప్పుడు లేదా పక్కవాడు మనల్ని అన్యాయం చేస్తున్నాడు అన్నప్పుడైనా మనం కలవకపోతే ఇక మనం రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఏమాత్రం విలువ ఉండదు. నెంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఈ 2 పథకాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సానుకూల దృష్టితో చూడడం నేర్చుకుని ఆ ప్రాజెక్టుని ఏమైనా చేద్దామా, దానివల్ల ఏమైనా ప్రజలకు ప్రయోజనం ఇద్దామా అనే దృష్టితో ఆలోచిస్తే చాలా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పొద్దున్నే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది